అన్నం పెట్టిన వాడికి, పోషించిన వాడికి, ఋతుకర్త అయిన వాడికి, ప్రభాకరుడై వెలుతురిచ్చిన వాడికి మనం నమస్కారం చేయకపోతే ఎంతటి కృతజ్ఞతా దోషాన్ని మనం పొందుతాం. అందుకని సూర్యనారాయణమూర్తికి నమస్కారం చెయ్యకుండా ప్రారంభం చేసినటువంటి రోజు ఏది ఉందో ఆ రోజు కృతజ్ఞతతో కూడుకున్నటువంటి రోజు. కాబట్టి మహానుభావుడు అన్నదాత. ఆయన లోకమునకంతటికీ అన్నం పెట్టాడు. అందుకే అన్నపూర్ణి అని మనకి అమ్మవారి యందు ఒక తత్వం ఉంటుంది. ఆవిడ మాతృస్వరూపమై అందరికీ అన్నం పెడుతుంది. అన్నం పెట్టేటప్పుడు కూడా చేతితో, ఎడం చేతిలో బంగారు పాత్ర పట్టుకుని, బంగారు పాత్రలో పాయసం పట్టుకుని, కుడి చేతిలో గరిటె పట్టుకుని నిలబడుతుంది. ఆ నిలబడినప్పుడు కేవలం అన్నం ఒక్కటే పెట్టదు ఆవిడ, అన్నంతో పాటు కోర్కెలని కూడా తీరుస్తుంది. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దదానాపాణిభ్యాం మృతరస మృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీగిరసి శిరసస్య సౌ భ్రామర్యంబా రచయితుమదిష్టార్థ విభవం అంటారు. అలా కోర్కెలను కూడా తీర్చడానికి కావలసినటువంటి విభూతిని వడ్డించేటటువంటి తల్లికి అన్నపూర్ణ అని పేరు. అయితే ఇంతమందికి ఆవిడ అన్నం అలా ఎలా పెడుతూ ఉంటుంది? ఎలా పెడుతుంది అంటే సూర్యచంద్రులిద్దరినీ ఆమె స్తనములుగా చేసుకొని పెడుతుంటుంది. పేరాల భరతశర్మ గారని మహానుభావుడు, అమ్మవారి అనుగ్రహం పొందినటువంటి కవి. ఆయనకి అమ్మవారు ఒకరోజు కల్లోకి వచ్చి ఒకలా కనపడి, శర్మ పద్యం రాయి అని. ఆయన అలా పద్యం రాస్తే బాగుంటుందా అమ్మా అని రాయడం మానేశారు. ఆవిడ వరుసగా 3 రోజులు కల్లోకి వచ్చి, శర్మ నేను వ్రాయమంటే నీకేమిటి అభ్యంతరం, వ్రాయమంది. అప్పుడు ఆయన అమ్మవారి అలకల మీద, ముంగురుల మీద ఒక పద్యం రాశారు. అందులో శారదానందలహరిలో పేరాల భరతశర్మ గారు ఒక మాట అంటారు. అమ్మ, ఒక్కడు ఎనుగుముఖంబునను మరొక్కడు ఆరుముగాలతోడ నీ యక్కున పాలు త్రావా జగమెంతయు బిడ్డలు కన్న తల్లి నేడెక్కడ నుండి చేపెదకో ఇనబింబము చంద్రబింబమున్ నీ అక్కున దాల్చకను నీ ఉరంబున దాల్చకనున్న అహర్నిశల్ సతీ అన్నారు. అమ్మా, నీకు ఉన్నవి 2 స్తనాలు. స్తనముల చేతే కదా మాతృత్వం లోకాన్ని పోషించడం. అటువంటి తల్లివి 2 స్తనములతోటి లోకాన్నంతటినీ పోషించాలి. కానీ ఒక్కడు ఎనుగుముఖంబునను, నీ పెద్ద కొడుకు ఎనుగుముఖం ఉన్నవాడు, వాడు తొడ మీద కూర్చుని పాలలా తాగుతూనే ఉన్నాడు, వాడి ఆకలి తీరదు. మరొక్కడు 6 ముఖాలతోడ, ఆ 2వ స్తనం వైపు కూర్చున్నవాడు 6 ముఖాలు ఉన్నవాడు, వాడు ఒక ముఖంతో తాగుతాడు, 2వ ముఖంతో తాగుతాడు, మళ్ళీ 6వది అయ్యేటప్పటికి మళ్ళీ మొదటి ముఖంతో మొదలు పెడతాడు. అమ్మ, వాళ్ళిద్దరే పాలు తాగుతుంటే జగమంతయు బిడ్డలు కన్న తల్లి ఆ బ్రహ్మకీట జననివి నువ్వు, మరి మా అందరినీ ఎలా పోషిస్తావమ్మా అంటే, ఇనబింబము చంద్రబింబమున్ తక్కక నీయురంబునను తల్పకయున్న అహర్నిశల్ సతి. అహర్నిశల్ అని అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా అంటూ శంకర భగవత్పాదులు అద్భుతమైన శ్లోకం చేశారు. కాబట్టి అమ్మవారు ఏం చేసిందంటే సూర్యబింబాన్ని చంద్రబింబాన్ని స్తనమండలంగా ఉంచుకుందిట. ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణముల చేత తేజస్సుని సంతరించుకున్న చంద్రుడు సుధాకిరణుడై, అమృతకిరణుడై ఓషధీతత్వాన్ని కల్పిస్తే వాటి చేత తినడం చేత ఆకలి తీరి శక్తి కలుగుతోంది. మళ్ళీ వాటిని తీసుకెళ్లి భూమిలో వేస్తే పంట పండి మళ్ళీ పంటలు వచ్చేటటువంటి అవకాశం కలిగింది. ఇది ఎవరు చేశారంటే, ఆకలి కేకలు విని అయ్యో వీళ్ళందరూ సంతోషంగా ఉండాలని అనుగ్రహించినటువంటి సూర్యుడి వలన కలిగింది. ఈ ప్రస్తావన ఎందుకు రావలసి వచ్చిందంటే, మహాభారతంలో ధర్మరాజు గారికి ఒక పెద్ద సంక్లిష్టమైనటువంటి సమస్య ఏర్పడింది. ఏమిటా సమస్య అంటే, ఆయన అరణ్యవాసానికి బయలుదేరాడు. ఆయన అరణ్యవాసానికి బయలుదేరి అరణ్యానికి వెడుతుంటే ఆయన వెనక కొన్ని వేల మంది బ్రాహ్మణులు వచ్చారు. ఆయన అన్నాడు, అయ్యా నేను విడుతున్నదే అరణ్యవాసానికి, అన్నీ విడిచిపెట్టేశాను, రాజ్యమా నా దగ్గర లేదు, బ్రాహ్మణుడికి అన్నం పెట్టకుండా నేను పాపం మూట కట్టుకోలేను, మీరు ఇన్ని వేల మంది బ్రాహ్మణులు నన్ను అనుగమించి వస్తే నేను ఎక్కడి నుంచి అన్నం పెట్టను అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, దుర్యోధనుడు పరిపాలన చేస్తున్నటువంటి రాజ్యంలో మేము ఉండం, పరమధర్మాత్ముడమైనటువంటి నువ్వు అరణ్యాలకు వెళ్ళిపోతే నీతోనే మేము వచ్చేస్తాం. కాబట్టి మాకున్నదేమిటి వేదం, మాకున్నదేమిటి మంత్రం, మాకున్నదేమిటి స్వరం, దానితో మేము భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సాధిస్తాం. అది ఎవరి కోసం సాధించాలి? ధర్మాత్ములైన వాళ్ళని రక్షించడానికి సాధించాలి.
బ్రాహ్మణుడు జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయాన్ని చెప్పారు భారతంలో. తనకున్నటువంటి మంత్రశక్తి చేత, ఉపాసన శక్తి చేత ఎవరిని కాపాడుతుండాలంటే ధర్మాత్ములను కాపాడుతుండాలి. ఇప్పుడు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.